హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దగ్గరగా అయితే ఉన్నాము. అయితే ఇక్కడ ఒక పని అయితే జరుగుతూ ఉంది. ఆ పని ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చండి, రాజధాని అమరావతిలో వాటర్ పైపుల పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూడవచ్చు. వరుసగా పైపులు అయితే ఉండడం మనం గమనించవచ్చండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఈ వాటర్ పైపులన్నీ కూడా 2019, 2014 ఆ మధ్యకాలంలో రాజధాని అమరావతి పనులు జరుగుతున్నప్పుడు ఈ పైప్ లైన్ నిర్మించడం కోసం తీసుకొచ్చిన పైపులు అంటే ఇవన్నీ ఏదైతే రాజధాని అవసరాల కోసం నీరు కావాలి కదా, దాంట్లో భాగంగా కృష్ణానది నుంచి నీటిని రాజధాని అమరావతిలోకి తీసుకువచ్చేందుకు ఈ పైపులన్నింటినీ కూడా తీసుకురావడం జరిగిందండి. అయితే తరువాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్న పని ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు పని మొదలుపెట్టారు. రోడ్డు పని మొదలుపెట్టి కింద డ్రైనేజీలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా బయటికి పంపిస్తూ ఉన్నారు. అలాగే పిచ్చి మొక్కలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అయితే ఈ రోడ్డు నిర్మించడం కోసం ఈ యొక్క అడ్డంగా ఉన్నటువంటి ఈ పైపులన్నింటినీ కూడా తీసివేస్తున్నారు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ పైపులన్నీ కూడా ఉంటేనేమో అండర్ గ్రౌండ్లో ఉండాలి, లేదంటే ఎక్కడో ఉండాలి కదా, ఇప్పుడు ఈ రోడ్డు మీద ఎందుకు ఉన్నాయి అనే డౌట్ అయితే మీ అందరికీ రావచ్చు. ఆ విషయం చెప్తానండి. ఇవన్నీ పనులు జరుగుతున్నప్పుడు, పైప్ లైన్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రోడ్డు వైపున పెట్టడం జరిగింది. ఎందుకంటే రోడ్డు పక్కనే కదా ఈ పైప్ లైన్ వచ్చేది, అందుకోసమని ఇవన్నీ కూడా రోడ్డు పైన పెట్టడం జరిగింది. తర్వాత పనులు ఆగిపోవటం వలన అవన్నీ అంతే ఉండిపోయాయి. అయితే ఇప్పుడు మరలా పనులు మొదలయ్యాయి కనుక ఈ రోడ్డు పని మొదలైంది కాబట్టి ఈ పైపులన్నీ కూడా తీసి డంపింగ్ యార్డ్లోకి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలండి. అదేంటంటే, ఈ పైపులన్నీ కూడా 5 సంవత్సరాల నుంచి ఇలాగా బయట ఉండటం వలన వరద నీరు లేదంటే మట్టి వాటరు ఇవన్నీ కూడా ఈ పైపు లైన్లలోకి చేరాయి. కాస్త అయితే తుప్పు పట్టాయి. ఆ తుప్పు పట్టింది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. తుప్పు పట్టాయి. వీటన్నిటినీ ఒక డంప్ యార్డ్ దగ్గరికి తీసుకువెళ్ళి క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత ఇవన్నీ కూడా బాగున్నాయి అని అంటే వాటిని మరలా తిరిగి వాడతారు. లేదంటే వాటికి ఏదైనా డ్యామేజ్ జరిగినా, చిన్న చిన్న రిపేర్ ఏదైనా జరిగినా వాటన్నిటినీ మరలా రిపేర్ చేసి వాడతారండి. చూడవచ్చు మనం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. ముఖ్యంగా అయితే మంచి అప్డేట్ ఏంటి అంటే, ఈ పైప్ లైన్లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పనులు మొదలయ్యాయి. ఆ రోడ్డు నిర్మాణం జరుగుతుంది కాబట్టి రోడ్డు నిర్మాణానికి ఈ పైపులన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని తీసివేస్తున్నారండి. తీసివేసి ఎలాగూ పైప్ లైన్లు నిర్మించాలి కాబట్టి దానికి కూడా చిన్న చిన్న రిపేర్లు చేస్తారు. ఇంకొక విషయం కూడా మీకు ఏం చెప్పాలి అని అంటే, కొంత భాగం అయితే ఈ పైప్ లైన్ నిర్మాణం జరిగింది. ఎప్పుడు 2014, 2019లో పనులు జరుగుతున్నప్పుడు ఈ పైప్ లైన్ల భాగం అయితే కొంత భాగం జరిగింది. ఆ జరిగిన పైప్ లైన్ల భాగాన్ని కూడా ఏదైతే వర్క్ జరిగిందో ఒక 4 కిలోమీటర్ల పైప్ లైన్లు నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగింది. అయితే ఆ పైప్ లైన్ నిర్మాణం కూడా మొత్తం తీసివేస్తున్నారండి. ఎందుకనంటే మొత్తం కొన్ని చోట్ల కృంగిపోయాయంట. కొన్ని చోట్లేమో ఈ బురద నీరు పైప్ లైన్లోకి చేరి అవన్నీ కూడా కాస్త తుప్పు పట్టే పరిస్థితికి వచ్చాయని అధికారులు చెప్పారు. వాటన్నింటినీ తీసివేసి చిన్న చిన్న రిపేర్లు చేసి మరలా బాగుంటేనేమో వాడతారంట, బాగలేకపోతే కొత్తవి తీసుకొచ్చి వాడతారని అధికారులు మనకు చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పైప్ లైన్లు అన్నింటినీ కూడా ఎలా డంప్ చేశారో మనం చూడవచ్చు. పైపుల దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దామండి. ఇవి చాలా పెద్ద పైపులండి. ఎటు చూసినా కానీ 7 అడుగులు ఎత్తు కానీ వెడల్పు కానీ ఉండేటువంటి పైపులు మనం చూడొచ్చు. ఒక లారీ ట్రాలీ పైన ఒక పైపే పట్టింది. అంటే అది ఎంత పెద్ద పైపో మనందరం కూడా గమనించవచ్చు. చూద్దాం.
దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దాం. చాలా క్వాలిటీ గల పైపులు అండి ఇవన్నీ. చాలా మందంగా ఉన్నాయి. ఒక్కొక్క పైపుని 2 హైడ్రాలు లిఫ్ట్ చేస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద పైపులో. ఇటు కూడా ఉన్నాయి. చాలా పైపులు అయితే ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేయడం జరిగింది. ఒకసారి ఈ పైపుల దగ్గరికి వెళ్ళి వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. పైపు ఈ దారి నుంచి ఆ దారికి ప్రయాణించే ప్రయత్నం కూడా చేద్దామండి. చూస్తున్నారు కదా, అసలు తుప్పు పట్టాయి లేదా అనేది మనమే చూద్దామండి. చూడండి, చూస్తున్నారు కదా, కాస్త తుప్పు పట్టింది. మరి ఇలాంటి డ్యామేజ్ పైపులు కనుక వేసినట్లయితే త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటిని మార్చే ప్రయత్నం అయితే జరుగుతుందండి ఇక్కడ పని. ఇదండి ఇప్పుడు ఇక్కడ అప్డేటు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. మరింత రాజధాని అమరావతి వార్తలు విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.